ఎట్లా కరిమల దీనికోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. మెయిన్ కరిమల రూట్. పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. సో ఎన్ని రోజులు అందో ఆపుతున్నాము ఈ వీడియో కోసం అని చెప్పేసి అట్ లాస్ట్ వచ్చేసింది మన మెయిన్ అట్ లాస్ట్ కరిమల వీడియో అయితే మనకు ఈ శివరాత్రికి అయితే వచ్చింది. అండ్ మంచి రోజు అని చెప్పేసి మేము కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోకి మాకు చాలా ఇష్టంతో మేమైతే ఈ వీడియో చేసినాం. మేము ఎంతో విఎఫ్ఎక్స్ కాదు కానీ ఏఐ రిఫరెన్సెస్ వాడి మేము కొన్ని వీడియోస్ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ముందుకు మీకు అయితే కనిపిస్తుంటాయి స్టోరీ టెల్లింగ్ కానీ మీకు ఎక్స్ప్లెనేషన్స్ దగ్గర కానీ ఏఐ రిఫరెన్సెస్ కూడా మేము వాడినాము కొత్తగా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ ద వీడియో. అల్దా నది స్టోరీ అయితే నాకు తెలియదు యాక్చువల్లీ. ఈ అల్దా నది దాటిన తర్వాతనే మెయిన్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అల్దా కొండ అని ఉంటుంది. సో అల్దా కొండ అయితే దీని గురించి నాకు స్టోరీ అయితే తెలియదు. బట్ ఇదంతా ఇక్కడ నడిచిన రూట్ అంతా కానీ అయ్యప్ప స్వామి నడిచిందంట చిన్నప్పటి నుంచి. అన్ని స్టోరీస్ అన్నీ కానీ మహిషిని చంపింది కానీ ఇక్కడ అయినాయి అంట. అల్దా కొండ పైన మహిషి సంహారం అయితే అల్దా కొండ పైన ఉంటుంది. దాని ప్లేస్ కూడా ముందుకు మీకు వస్తుంటుంది. మంచిగా లోపలికైతే వచ్చినాం అనమాట. ఇది మొత్తం పైకి రూట్. ముక్కూజీ ఫారెస్ట్ స్టేషన్ ఉంటుంది అంతా రూట్ అంతా ఇట్లా ఉంది. రాళ్ళు రప్పలు కొంచెం స్లిప్ అయినా ఒకటి. ఇక్కడంతా వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో ఇదంతా రెస్టింగ్ ప్లేసెస్. ఇంకా పైకి ఎక్కుతూనే ఉంది. సో అల్దా కొండ ఇది మొత్తం డిఫికల్ట్ ఉంటుంది. మొత్తం వేరే లెవెల్ పెద్ద పెద్ద రాక్స్ కానీ ఇవి క్యాంప్స్, ఇవి మెడిసిన్స్ గిట్ట దొరుకుతుంటాయి. మీకు ముందుకి అయితే అల్దా కొండ ఎక్కుతుంటే ఆ కొండ ఎక్కుతున్న కొద్దీ హార్ట్ బీట్ పెరగడము, ఆయుసం ఫుల్గా రావడము. ఒక టైంలో అయితే సర్టెన్ టైంలో అయితే మా వల్ల కాదు అనిస్తుంది. బట్ మేమైతే ప్రయత్నించి మరీ ఎక్కినాము. సో మీరు ఇప్పుడు చూసే ప్లేస్ ఎగ్జాక్ట్గా అల్దా కొండకి పైకి ఎక్కుతున్నట్టు మనము. అండ్ ఇక్కడైతే మీరు వీడియోలో చూసినట్టు ఏమో కానీ మొత్తం అక్కడైతే చాలా స్లిపరీగా ఉంటుంది. ఏ టైంలో అయినా జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో గ్రిప్ పెట్టి నడవాలంటారు అక్కడ. అండ్ అక్కడ మొత్తం గుంపుగానే పంపిస్తారు ఎక్కువ మటుకైతే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మెచ్చుకోవాల్సిందే యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ ఉండే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ముందుకి షాప్స్ కానీ చిన్న క్యాంప్స్ కానీ ఏముండవు అని చెప్పేసి. ఉంటాయి యాక్చువల్లీ. ప్రతి 1.5-2 కిలోమీటర్స్కి అయితే మీకు మెడికల్ క్యాంప్స్ కానీ షాప్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. సో మీకు సైడ్కి చూసినట్టయితే సైడ్కి జ్యూసెస్ పాయింట్స్ లాంటివి ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్క కొండ అంటే అల్దా కొండ కానీ కరిమల కొండ కానీ అట్లా పైన టాప్కి మీకు జ్యూస్ పాయింట్స్ కానీ అండ్ షాప్స్, చిన్న షాప్స్ కానీ క్యాంప్ టైప్లోనే. అండ్ అక్కడనే రెస్టింగ్ చాలామంది ఉండి కొద్దిసేపు మళ్ళీ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. చెట్టు పైన కూడా క్యాంప్, స్టేయింగ్ క్యాంప్ ఏమో స్వామి, స్టేయింగ్ క్యాంప్ ఏమో. సో ఈ విధంగా మీకు క్యాంప్స్ అయితే ఉంటాయి. చిన్న షాప్స్ టైప్ మన సైడ్ ఎట్లుంటాయో అట్లా ఈ విధంగా జ్యూస్ క్యాంప్స్ కానీ చిన్నగా అక్కడ వచ్చే ఫామ్లకు కానీ డిహైడ్రేట్ కాకుండా
అప్ బూస్టప్ కోసం అని చెప్పేసి ఈ విధంగా క్యాంప్స్ అయితే ఉంటాయి. ఫ్రీ ఏం కాదు, మనీ అవుతుంటాయి, కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి కొద్దిగా. కనీసమై ఇప్పుడు మీరు చూసిందైతే ఎగ్జాక్ట్గా లైక్ అల్దాకొండ పైన ఇది. ఇక్కడ అల్దాకొండ దగ్గర ఏవైతే చిన్న చిన్న రాళ్ళు మీకు కనిపిస్తుంటాయి కదా, మహిషి ఆ రాక్షసిని చంపిన ప్లేస్కి అయితే వెళ్తారు చాలామంది. అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ పడేస్తారు. అక్కడంతా లోయనే. శ్రవణ్ స్వామి కెన్ డూ ఇట్. ఇది టాస్క్. అండ్ వీడికి వచ్చేసరికి మా వాళ్ళ పని అయిపోయింది, హాఫ్ టు హాఫ్. మొత్తం చాలా టైర్డ్ అయిపోయినాం. ఇక్కడనే పెట్టేసి లోపల మొత్తం పాతాళం లోపల తొక్కేసిండట అయ్యప్ప స్వామి. సో అయ్యప్ప స్వామి మహిషి సంహారం చేసిన తర్వాత ఆయన అక్కడ మొత్తానికి మన రాకుండా మళ్ళీ బయటికి రాకుండా మొత్తం పాతాళ లోకంలోకి తొక్కేసిండట మొత్తానికి. ఇప్పటికీ ఆ పాతాళం లోపలికి తొక్కేసిన ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి ప్రతి ఒక్క స్వామి అలుదా నది నుంచి అట్లా రాళ్ళని తీసుకొని పోయి ఆ మహిషి సంహారం చేసిన ప్లేస్ లో అయితే వేస్తారు. ఆ చెట్టు కనిపిస్తుంది చూడండి, అన్నే ఫస్ట్ టాస్క్ కంప్లీట్. మొత్తం ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసినాం. ఇద్దరు సాములు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చెమటగా ఆరిపోతుంది. దీనికి ఇంకా 50-50 సెట్లు పైన ఉంటుంది. ముందుకు చూస్తున్నాం 100% టాస్క్ కంప్లీట్ చేస్తాం. సో ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి రాళ్ళు పెట్టిస్తారు ఒక్కొక్కరు, అందరూ 3 రాళ్ళు అట్లా తీసుకుంటారు. చలో నెక్స్ట్. బ్రేక్కి మధ్య మధ్యలో జ్యూసెస్ తాగడం లాంటివి చిన్న చిన్నవి జరుగుతుండే యాక్చువల్లీ. కిందికి మనం అయితే వచ్చినాము. కరిమలకి ఇంకా 4 or 2 kilometers ఉంది. వేరే లెవెల్ వ్యూ మాత్రం ఇడికేని. జరుగుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసేది అయితే కరిమల రూటు. మెయిన్ టాస్క్ కరిమల స్టార్టింగ్ అయితే మాకు నార్మల్ అనిపించింది. పోతున్న అసలు కరిమల ఏదని కూడా అర్థమవుతలేదు. బట్టలు కాలి నడకాడుగులు దీక్షను పోను 41 దినములు తొలుగును పాపము పొందుతావు పుణ్యము మంచితో నడుచుకుంటే కలుగు మోక్షము. అంటే కరెక్ట్ ప్రాపర్ సైనింగ్ బోర్డ్స్ కూడా లేవు ఎంత కిలోమీటర్స్లో కరెక్ట్గా ఉందని చెప్పేసి. ఫుల్గా కన్ఫ్యూజ్ అయితేనే ఉంది. మేము నడిచే కొద్దీ అసలు కరిమల ఎప్పుడు అని అనేది కూడా మర్చిపోయి మేము కరిమల స్టార్ట్ కూడా చేసినాం. ఇంకా మాకు అర్థం కాలేదు. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సో ఒకనొక టైంలో అయితే మాకు లోపల కూడా అనిపించేసింది అయ్యప్పకి ఒక్క రొట్టె దొరికిందా నడవడానికి అని చెప్పేసి. ఎందుకంటే అసలు నడుస్తున్న కొద్దీ అవ్వట్లేదు అసలు. మొత్తానికి బ్రీత్ మొత్తం డౌన్ అయిపోతుంది. ఫుల్ ఆయాసం వస్తుండే, దమ్ము ఇట్లా బయటకు తీస్తున్నాం. ఆ విధంగా ఉండే ఫుల్ డిఫికల్ట్ ఉండే. ఎందుకంటే అసలు మొత్తం స్ట్రైటే ఉంటుంది, ఈ విధంగానే ఉంటుంది మొత్తం కరిమల అనేది. అండ్ అది మేము
ఆ చెట్ల ఏర్లు అట్లా పట్టుకొని నడుస్తుంటే ఘోరంగా ఉండే అసలు. చెప్తున్నా కదా మీకు వీడియో చూస్తే తెలుస్తుంటుంది. ఇలా ఏం లేదు, ఇలా వెళ్ళి అలా వెళ్ళి తప్పని ఇట్లుంటుంది కరిమల. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కుతున్నాం, ఇది ఫైనల్ అంటే ఇంకా 4. ఏదో ఎక్కినట్టుంటే. సో ఇంతసేపు మీరు ఎక్కేది చూసింది కదా, దిగేది మొత్తం డౌన్ దిగాలి. అండ్ ఎక్కేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో దిగేటప్పుడు దానికి డబల్ టైం ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఫుల్ స్లిప్పరీ ఉంటుంది, అసలు జారితే అవుట్ అనే పరిస్థితిలో అయితే ఉంటుంది. రియల్లీ ఫుల్ భయపడ్డాం మేము. అంటే ఆ టైంలో ఫారెస్ట్ మధ్యలో ఏవి కూడా రావు, అండ్ వచ్చేది ఏదైనా కానీ యానిమల్ అని అనుకోవడం. సడన్గా ఈ కుక్కని చూసేసరికి మాకైతే కొద్దిసేపు అయితే అందరికి భయమైంది. ఫారెస్ట్ మధ్యలో ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, బట్ చేయడం కష్టం. रोड विषय సో కరిమల టాప్ మీద అయితే కొన్ని షాప్స్ అంటే రెస్టింగ్ ప్లేసెస్ గిట్ట ఉంటాయి, మన తినొచ్చు లైక్ బూస్టింగ్ కోసం అని చెప్పేసి. అండ్ కరిమల దిగేటప్పుడు మాత్రం ఎలాంటి షాప్స్ కానీ ఏమి ఉండవు, అంత ఉండవు, నార్మల్గా ఉంటాయి, దూరం ఉంటాయి చాలా చాలా. రాగపైన నడిచింది అంత సైడ్కు లోయ. సో కరిమల అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. సో నైటే కంప్లీట్ చేసేసి ఇక్కడ తిన్నికైతే వచ్చినాము పెద్దపాదం తర్వాత. అండ్ ఎక్కువ చూపించలేకపోయినాము ఎందుకంటే ఆ రోజు నైట్ అంతా చాలా టైర్డ్గా ఉండే కాబట్టి. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం డే రోజు. సో నెక్స్ట్ డే ఇక చిన్నపాదం తర్వాత దర్శనంకి మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం మళ్ళీ. వెల్కమ్, గుడ్ మార్నింగ్. అయిపోయింది కరిమల. నేను నైట్ దిగేసినాం యాక్చువల్లీ, కానీ అందరూ టైర్డ్ అవ్వడం వల్ల ఎక్కువ చూపించలేకపోయినాం. స్టార్ట్ చేసాం సక్సెస్ఫుల్గా. కరిమల కంప్లీట్. పంబకి వెళ్తున్నాం. ఇంకొన్ని 1.5 కిలోమీటర్లో పంబ రీచ్ అయిపోతాం. ఇంకా దర్శనంకి, సన్నిధానంకి, స్వామి శరణమయ్య. రోడ్ చూడండి మళ్ళీ ఇట్లా. ఫ్రెండ్స్ వస్తారు. చెట్టు చూడండి ఎంత హైట్ ఉంది. అమ్మా ఇస్తలేదు ఇంకా. అమ్మా గాయస్ చూడండి, లాస్ట్ 1 కిలోమీటర్ ఈజీ ఉంటుంది అన్నారు మామూలు. దారుణంగా అంటే దారుణంగా ఉంది. అమ్మా ఫైనల్లీ కంప్లీటెడ్ గాయ్స్. అయిపోయింది పెద్దపాదం, ఇక్కడికి అయిపోయింది. ఇంకా 500 మీటర్స్ దూరంలో పంబా ఉంది.
500 మీటర్స్ దూరంలో పంప ఉంది. అది రీచ్ అయ్యి అక్కడ ఎట్లుంది ఏందని చెప్తాం. క్రౌడ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సూపర్ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా దర్శనంకి అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది. కొంచెం కెమెరా ఎక్కువ షేక్ అవుతుంది, ఏమనుకోకండి. కాలు అస్సలు బాగాలేదు ఉంది. సో ఇప్పుడు మీరు చూసిన ప్లేస్ పేరే శరణ్గుత్తి అని అంటారు. అండ్ కన్యాస్వాములందరూ వాళ్ళు తెచ్చిన ఏదైతే బాణపు గుర్తు ఉంటుందో అక్కడ దాన్ని ఇక్కడైతే గుచ్చడం జరుగుతుంది. స్వామి శరణం స్వాములు శరణ్గుత్తికి వచ్చినాము. భరస్వామి శరణ్గుత్తిలో తన బాణాన్ని కూడా విల్లుని గుచ్చి కన్యాస్వామి వచ్చిండని చెప్పి అయ్యప్ప స్వామికి చెప్పి దర్శనం చేస్తున్నాం. చూడొచ్చు 5 స్వాములు శరణ్గుత్తి ఇవన్నీ. అయితే శబరిమల దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. 400 మీటర్స్ అయినా సరే లేదనుకోకండి. ఒక టెంప్లెట్ దగ్గర ఆపేస్తాం. పడుతుంది మీకు చూపిస్తున్న ఈ క్లిప్ అయితే ఎగ్జాక్ట్గా Jan 4th రోజు మెయిన్ సన్నిధానంకి దగ్గరలో ఉండే ఇంత క్రౌడ్. మ్యాక్స్ ఇంత ఎఫర్ట్స్తో వచ్చినందుకు మాకైతే దర్శనం కొద్దిసేపట్లో ఒక ఫ్యూ సెకండ్స్కైనా అండ్ మేము మంచిగా చూసుకున్నాం ఆ సెకండ్స్లో కూడా. సో అంత లైన్లో కూడా పంపించినా కూడా మేము ఆయన కొద్దిసేపట్లో మంచిగా చూసుకున్నది జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆయన దయతోటి మేమైతే ఇంటికి వచ్చేసినాం సేఫ్గా. సేఫ్గా ఇంటికి వచ్చినాం. చాలా మెమరీస్ క్రియేట్ అయినాయి ఈ 45 ఏవైతే డేస్ ఉంటాయో. 41 డేస్ దీక్ష అండ్ ఈ 3 డేస్ ఈ మెయిన్ 4 డేస్ ఇంకా ఈ 4 డేస్ పెద్దపాదం వెళ్ళడం కానీ ఇరుముడి కట్టడం కానీ ఇవన్నీ జరిగింది. చాలా బాగా అనిపించింది. కష్టంగా ఉండే బట్ చాలా ఇష్టంతో చేసినాం అదంతా. దీక్ష కానీ ఆయనకు లైక్ ఆ దీక్షలో ఏమేమి నియమాలు ఉంటాయో అవన్నీ నేర్చుకున్నాము. లైక్ ఆ నేర్చుకున్నవి పాటిస్తామా లేదా ముందుకి మాకు ఎక్కువ నమ్మకం లేకపోయినా బట్ ఇదైతే ఎప్పటికీ గుర్తుంటుంది. ఇయర్కి చేసే చేంజ్కి కొద్దిగా మనిషిలో ఏ విధంగా అయితే చేంజెస్ వస్తుంటాయి. లైక్ అవి ఒక మంచి చేంజ్ అనే చెప్పాలి మనిషికి. ప్రతి మనిషి మాలేయడం వల్ల మారుతారు, కొంచెమన్నా మారుతారు. సో ఈ ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మా డాడీ స్వామికి కానీ మా గురుస్వామికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ ఇక్కడ వరకు మాకు సపోర్ట్ తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ ఈ రోజుతోటి అయ్యప్ప స్వామి వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది మొత్తానికి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇట్లనే చూస్తుండండి, ఇంకా మంచి మంచి కంటెంట్ ముందుకి రంజాన్ కంటెంట్ కూడా ఉంది మన దగ్గర. సో దానికోసం వేచి ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ టు బీ బైట్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఆల్.